ఆల్ రైట్ గైస్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 40,000 ట్రేడ్ అయితే మనం ఇక్కడ విన్ అయిపోతున్నాం. దీని ఎన్నుకున్న కాన్సెప్ట్ సింపుల్ గైస్. ఒక టేల్ లెస్ క్యాండిల్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 40,000 మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఒక టేల్ లెస్ క్యాండిల్ కనిపిస్తుందో అదే మూమెంట్లో మనం సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డౌన్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు ఒక టేల్లెస్ క్యాండిల్ కనిపించింది. సో ఆ టేల్లెస్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ బయ్యర్స్ లేయర్ అన్నట్టు ఈ క్యాండిల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. బయ్యర్స్ ఉంటే వెనకకు లాగుతారు, వెనకకు లాగితే ఇక్కడ టేల్ అనేది ఫామ్ అవుతాయి. ఇక్కడ టేల్ ఫామ్ కావాలంటే ఇక్కడ బయ్యర్స్ లేరు మొత్తానికి. సో నెక్స్ట్ మనం ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూడొచ్చు. సో అందుకే నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకొని 40,000 వరకు అయితే నేను ఇక్కడ విన్ అయ్యాను గైస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 40,000 వరకు అయితే మనం ఇక్కడ ట్రేడ్ అనేది విన్ అయినాం. సో చూద్దాం ఇంకా ఏమన్నా మంచి పేర్స్ దొరికితే మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపిస్తాను. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది మీరు మైండ్లో క్లియర్ ఉంచుకోవాలి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటా, మీ కాన్సెప్ట్ మైండ్లో క్లియర్ లేకుంటే మీరు ట్రేడ్స్ తీసుకొని వేస్ట్. ఎందుకంటే కాన్సెప్ట్ ఈజ్ అ కింగ్. కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రాటజీకి మరో పేరే కాన్సెప్ట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టేల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నేను డౌన్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళాను ఎందుకంటే మార్కెట్ ఇక్కడ డౌన్ డైరెక్షన్లో లేదు, అప్ డైరెక్షన్లో ఉన్నది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తాను. సో మీరు ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్గా మార్కెట్ అనేది డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక టేల్లెస్ క్యాండిల్ మీకు ఇక్కడ 2 టేల్లెస్ క్యాండిల్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మీరు ఈ క్యాండిల్ మీద అయినా ట్రేడ్ తీసుకున్నట్లయితే ఒక టేల్లెస్ క్యాండిల్ కనిపించింది, ఇక్కడ బయర్స్ లేరని మీకు అర్థమైన తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు డౌన్ డైరెక్షన్లో తీసుకున్నట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళు. సో అలా సింపుల్ గైస్. ఒక్క క్యాండిల్ తోటి మీరు ట్రేడ్, ఒక్క క్యాండిల్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఒక్క క్యాండిల్ మీ లైఫ్ని, మీ ట్రేడింగ్ స్టైల్ని కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. సో నేను అదే చెప్తుంటా. మీరు ఇక్కడ చూసుకోండి, ఈడ ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్, ఒక టేల్లెస్ క్యాండిల్ కనిపించింది కదా. సో మీరు కన్ఫర్మ్ ఏం చేసుకోవాలి, ఒక టేల్లెస్ క్యాండిల్ చూసుకోవాలి. దాని తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నదో అది చూసుకోవాలి. ఒకవేళ గ్రీన్ కలర్ టేల్లెస్ క్యాండిల్ ఫామ్ అయితే ఎట్ ద సేమ్ టైం మార్కెట్ ఇంకా అప్ డైరెక్షన్లో ఉంటే మీరు ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ విన్ అయ్యేటోళ్ళు. సో అట్లా కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. సో చూద్దాం ఇంకేమైనా ట్రేడ్స్ దొరుకుతాయో మనకి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కొంచెం లేట్ అయిపోయినాం. ఏంటంటే ఇక్కడ ఒక టేల్లెస్ క్యాండిల్ కనిపించింది, అట్ ద సేమ్ టైం మార్కెట్ మొత్తం డౌన్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అట్లా మీరు కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఒక స్ట్రాటజీని మాస్టర్ చేసుకుంటే ఆ ఒక స్ట్రాటజీ మీకు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తుంది. సో చూద్దాం ఇంకేమైనా ఆపర్చునిటీ దొరుకుతుందో. ఇట్లా చూస్తుండాలి. మనకు ఆపర్చునిటీ దొరకలేదని మనం ట్రేడ్స్ తీసుకోవద్దు. మార్కెట్ 110% ఆపర్చునిటీ ఇస్తుంది, వెయిట్ చేయాలి. పేషెన్స్ లేకుంటే ట్రేడింగ్లో రావడం వేస్ట్. ఎందుకంటే ట్రేడింగ్ పేషెన్స్నే చాలా 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 వరకు పేషెన్స్నే టెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు పేషెన్స్ లేకుంటే మీరు ట్రేడింగ్లో ఏం చేయలేరు. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఏదైనా పర్ఫెక్ట్ అవుతారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ప్రతి వీడియోలో అంటుంటా. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత మాస్టర్ అవుతారు. ఆ స్ట్రాటజీలో అయినా, ప్రైజ్ యాక్షన్లో అయినా, అది ఇందులో అయినా కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చూద్దాం ఇంకా మనకి ఏమైనా ఆపర్చునిటీ దొరుకుతాయో. ఇంకా మీకు లైవ్లో ట్రేడ్స్ తీసుకొని చూపించుతా. ఒకవేళ మీరు ట్రేడింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్న, ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకున్నా, మీకు ట్రేడింగ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నా. అక్కడ 24/7 యాక్టివ్గా ఉంటా. అట్ ద సేమ్ టైం నా పర్సనల్ ట్రేడ్స్, నేను ఇక్కడ ట్రేడ్ చేసే ప్రతి ఒక్క ట్రేడ్ నేను అక్కడ షేర్ చేస్తుంటా. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా ట్రేడ్స్ని కాపీ చేయొచ్చు. మొన్ననే ఒక పర్సనల్ సెషన్లో దాదాపు 10K నుండి 1.5 lakhs వరకు విత్ ఇన్ 20 minutes అతను మార్టింగల్ చేసిండు. నేను అతనికి ఏం సజెస్ట్ చేయలే, అతను ఓన్గా చేసిండు. కాబట్టి నేను ఎప్పుడు ఎక్కువగా మార్టింగల్ ఇవ్వడానికి సజెస్ట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అప్ డైరెక్షన్లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు ఒక టేల్లెస్ క్యాండిల్ కనిపించింది. ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ చేసినట్లయితే ఇక్కడ మనం విన్ అయ్యేటోళ్ళం. సో అట్లా మీరు చూస్తుంటే మార్కెట్లో ఎన్నో ఆపర్చునిటీస్ కనిపిస్తుంటాయి, కానీ వెయిట్ చేయాలి. పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి, లేదంటే మార్కెట్ అకౌంట్ మొత్తం స్వైప్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక టేల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకవేళ మనం ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అలా మీరు కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోండి. 110% మార్కెట్ మీకు ప్రాఫిట్ ఇస్తుంది.
నా దగ్గర చాలామంది ఇదే కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అన్న మనకు ఏదైనా ఒక మంచి స్ట్రాటజీ ఉన్న మంచి స్ట్రాటజీ సజెస్ట్ చేయండి అని. నేను ఇక్కడ ఒక డౌన్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు? మార్కెట్ స్ట్రాంగ్ డౌన్ డైరెక్షన్లో ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్కి టేల్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక డౌన్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. చూద్దాం ఇది మన ఫేవర్లో క్లోజ్ అవుతుందా కాదా. ఇన్ కేస్ మన ఫేవర్లో క్లోజ్ కాకుంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది, మీకు అది చెప్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ విన్ అయితే మనకు కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఒక డౌన్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఒక టేల్లెస్ క్యాండిల్ కనిపించింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. మీరు ఒక్క క్యాండిల్ని చూస్తే అయిపోదు. క్యాండిల్ ఏం చెప్తుంది అది అర్థం చేసుకున్న తర్వాత మార్కెట్ ఇంకా ఏం చెప్తుంది దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీ లైఫే సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్క క్యాండిల్ మీరు మాస్టర్ చేసుకున్నట్లయితే మీ ట్రేడింగ్ స్టైల్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా 5 సెకండ్స్ ఉన్నాయి గైస్. లాస్ట్ 3, 2, 1 మన ఫేవర్లో అయితే ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయింది. 30,000 వరకు అయితే మన అకౌంట్లో క్రియేట్ అయిపోయినాయి. సో ఇలా మీరు మార్కెట్కి టైం ఇస్తే మార్కెట్ మీకు మనీ ఇస్తుంది.